చాలా అద్భుతంగా ఉంది పెట్రోల్ బంకు. యాక్చువల్‌గా అయితే ఈ మస్కిటో నెట్ కూడా అవసరం లేదు. గాలి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను దిగి ఇవన్నీ వేసుకున్నాను కాబట్టి కొంచెం చెమట వస్తుంది. లేకపోతే గాలి చాలా బాగా వస్తుంది. కానీ ఇది ఉండటం వల్ల కొంచెం సేఫ్టీ. ఏమైనా కుక్కలు వస్తే ఆ షూ తీసుకెళ్ళిపోతాయి. సెల్ ఫోన్ ఇక్కడే ఉంటుంది, బైబుల్ ఉంటుంది, అందుకని కీ ఉంటుంది. ఇదైతే జిప్ వేసుకొని మంచిగా హాయిగా పడుకోవచ్చు. పొద్దున్నే 4:30కి 5కి లేచేసి స్నానం చేసి బండి కడుక్కొని వెళ్ళిపోవచ్చు. ఇదనమాట. అందరూ రోజు అడుగుతూ ఉంటారు, అన్న ఎక్కడ పడుకుంటా ఉంటావు, ఎక్కడ ఉంటావు, ఎక్కడ తింటావని. అందుకని ఇక్కడ పడుకుంటున్నాను. ఎందుకు ఇక్కడ పడుకుంటున్నాను అంటే, ఏదో పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్ కాకపోయినా చిన్న చిన్న ఓయో రూమ్ లాంటివి తీసుకొని ఒక నైట్కి ఉండి మార్నింగ్ స్నానం చేసి వెళ్ళొచ్చు. కానీ ప్రభు అది చేయమని చెప్పలేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మనం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మాట్లాడుకుంటే మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించున్నప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి? ఎక్కడ మనకి యోగ్యమైనదో, ఏ గ్రామమైనా ఏ పట్టణమైనా, మనం ఒక పట్టణానికి మళ్ళీ రోజు రాము, ఒక గ్రామానికి మళ్ళీ రోజు రాము. మన పనేంటి? సువార్త చెప్పేసుకోవటం, వెళ్ళిపోవటం మళ్ళీ వేరే గ్రామానికి, వేరే పట్టణానికి. కాబట్టి ఈరోజు నాకు చివరిలో ఇది దొరికింది కనుక ఇదే యోగ్యమైనది. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, చాలా చర్చెస్ ఉన్నాయి, దైవజనులు ఉన్నారు. కానీ వాళ్ళు మనకి యోగ్యంగా ఉండరు. ఎందుకు అంటే, స్టార్టింగ్లో కొంతమందిని అడిగాం. అంటే సువార్త స్టార్ట్ చేసిన తొలి దినాల్లో, అయ్యా పాస్టర్ గారు, మీ పరిసర ప్రాంతానికి వచ్చి నేను సువార్త ప్రకటిస్తూ ఉంటాను, ఈరోజు మీ ఊర్లో సువార్త ప్రకటించాం, ఇక్కడ పడుకొని పొద్దున్నే స్నానం చేసి వెళ్ళిపోవచ్చా అని అడిగినప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్తాడంటే, కొంచెం మంచి దైవజనుడు, దైవభక్తిలో ఉండే దైవజనుడు అయితే పర్లేదయ్యా పడుకోండి అని పాపం భోజనం కూడా పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది, అయ్యా లేదయ్యా ఇక్కడ వాటర్ చాలా ప్రాబ్లం ఉంది, అందులో విపరీతమైన దోమలు ఉంటాయి, మీరు ఇక్కడ పడుకోవడం చాలా కష్టమయ్యా అని చెప్తారు. అది మొదలుకొని ఆ దైవజనుల్ని అడగటమే మానేసి, చర్చిస్కి వెళ్ళటమే మానేసి, ప్రశాంతంగా ఏ ఊరు వెళ్తే ఆ ఊరు పెట్రోల్ బంక్లో శుభ్రంగా పడుకోవచ్చు. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఉంటారు నైట్.